శ్రీ గోదాదేవై నమః. ఈరోజు 8వ పాసురానికి భావం తెలుసుకుందామండి. తూర్పు దిక్కున ఆకాశము తెల్లవారింది. గేదెలు మేత మేయటానికై విడవబడ్డాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికి కంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు. అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్ళడం కోసం బయలుదేరాము. వాళ్ళందరినీ అక్కడ నిలిపి, నీ కోసం నేను వచ్చాను, నీకును కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లే, అశ్వాసుర రూపుడైన కేసిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనమును పొందుదుము. కృష్ణుడు కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళితే సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు. రండి అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది. ఇలా ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రోజు నిద్రలేపుతూ అందరినీ కలుపుకొని కృష్ణుని వద్దకు వెళ్దాం రండి అంటూ ఆహ్వానిస్తుందండి గోదాదేవి. ఇది ఈరోజు పాసురం యొక్క భావము. మళ్ళీ రేపు మరొక పాసురం యొక్క భావంతో కలుసుకుందాం. ఓం శ్రీ ఆండాళ్ తిరువడిగళే శరణు.